బూతు ఎక్కడి నుంచి ఉన్నాడా ఇది దుంపదేగా. ఇదిగో బావగారు, ఇదిగో బావగారు, ఏదో కొనన కుదిరినట్టే అక్కడ మా వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ మీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నిల్చున్నారా? ఏమైందండి? మీ వాళ్ళు మా వాళ్ళకి పెరుగులో నెయ్యి వడ్డించట్లేదండి. పెరుగులో నెయ్యి? కూరలో వడ్డించారు, గారెలో వడ్డించారు, బూరెలో వడ్డించారు, పెరుగులో వడ్డించడానికి ఏమిటండి మాయ రోగం? మా వేస్ట్ ఫెలోస్ కి మీరు టేస్ట్ తెలియక పొరపాటు పడుంటారు, క్షమించండి. సరి తమలపాకులో ఈ మాత్రం జీడిపప్పు బాదం పప్పు వేసి కిళ్ళీలు కట్టి పంపించండి. కాస్త గన్నేరు పప్పు కూడా వేయించమంటారా? వేసి మీ వాళ్ళకి పంపించండి. ఇదేమిటయ్యా, శుభమాని పెళ్లి చేస్తుంటే శవాలు వేసుకొచ్చారు. సారీ సార్, కంగారు బోర్డు మార్చలేదు. అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలను కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్స్. ఏం జాబులో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కానీ కట్నం వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిల్మ్ తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. మీరు చేతులు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తల నుంచి సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసింది మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యరాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగది బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్ కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి, మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు, ఇంకేమైనా కావాలా? ఇఫ్ యు డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బోండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అగ్రసాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమండో మీరు అలా ఒంగుని బోండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాస్ట్ దెబ్బతాడతాయి. ఇది తప్పని చెప్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎంతైనా లేడీస్ కదండి. నా పేరు గాలికొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిడ్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్య నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. మళ్ళీ అక్కడికి మారుస్తున్నా ఎందుకురా? అక్కడ వాస్తు బాగాలేదురా, ఇక్కడ వాస్తు అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడపిల్లి వారి సైడా మగపిల్లి వారి సైడా? ఆడపిల్లి వారి సైడ్. అయితే మీరు ఒక 5 ఏళ్ళని వెనకాల కూర్చోండి, అవుట్ ఫోక్స్ లో. దేనికి? మీరు చాలా అందంగా ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి పెట్ల మీదకి వెళ్తూ మిమ్మల్ని చూసాడు అనుకోండి, తాళి మీ మళ్ళీ కడతానంటాడు, తేడాలు వచ్చేస్తాయి. పెళ్లికి వచ్చి పెళ్లి ఆపేసిన పాప మీకు ఎందుకండి? గురుగారు, ఆ టాయిలెట్ల గురించి ఏదైనా ఆలోచించండి, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళ సంగతి సరే సార్, ఆడాళ్ళ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. చెంబులు బకెట్లు పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడిపోతున్నారు. నాకు మాత్రం ఈ ఇబ్బంది తెలియదండ్రా. ఆ టాయిలెట్ల గురించి సెక్రటరీతో ఎన్నిసార్లు మాట్లాడినా పట్టించు చావట్లేదు. ఇవాళ టాయిలెట్ల గురించి అటో ఇటు తేల్చేద్దాం పదండి. మన ఊళ్ళో సరైన స్కూల్ లేదయ్యా, ఉన్నదేమో అధ్వానంగా ఉంది. పాప పిల్లలు రోజు గంట సేపు కర్నూలు దాకా ప్రయాణం చేసి చదువుకొస్తున్నారు. అవునా కదా? అవును. కాబట్టి మన ఊళ్ళోనే ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? స్కూల్ నడపడం అంత సులభం కాదు సార్, అందులో అందమైన లేడీ టీచర్లు ఉండాలి. ఇప్పుడు అది ముఖ్యమా? స్కూల్ కు బల్ల కావాలి, బెంచి కావాలని ఒప్పుకుంటాను. లేడీ టీచర్ కావాలంటే మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ స్కూల్ కట్టించాలంటే బోలెడంత డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎలా వసూలు చేయగలమో చెప్పండి. ఏమయ్యా,
డబ్బు గురించి టెన్షన్ నీకెందుకు, చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. షాపులు వాళ్ళందరినీ ఒప్పించి ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ముందుగా గురుదేవ హోటల్ కృష్ణారావు కలుద్దాం. నమస్కారం సెక్రటరీ గారు. నమస్తే. ఏం లేదండి, చాలా రోజుల నుంచి మన కాలంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, మీకు తెలిసిందే. దాని గురించి గట్టిగా చర్చిద్దామని వచ్చాం. నేను దాని గురించే మీతో మాట్లాడదామని వస్తున్నాను, మీరే వచ్చేసారు. అసలు ఈ సమస్యని ఎలా తీర్చాలనుకుంటున్నారండి? సింపుల్, కొత్తగా ఇంకోటి కట్టిస్తాం. అబ్బా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. ఈ మాట ఏంటంటే సగం బరువు దిగిపోయినట్టు ఉందండి. కొత్తది అంటే అలాంటిది ఎలాంటిది కాదండోయ్. పక్కనే 4 రూములు, ఒక్కొక్క రూమ్ లో ఒకేసారి 25 మంది కూర్చోవచ్చు. ఒకేసారి 25 మంది? అవును. ఆయన చెప్పింది నిజమే కదండి. ఊరుకోండి, ఒకే రూమ్ లో పక్కనే 25 మంది కూర్చోడం అండి అసహ్యంగా. ఎక్కడైనా అంతేగా. ఎక్కడైనా అంతేనా? ఏంటి సార్ అలా మాట్లాడు? ఓసారి అడగండి. ఏమండే, ఆ 25 మంది మధ్యలో మీరైతే కూర్చుంటారా? ఇప్పుడేంటండి, ఎప్పుడో కూర్చున్నాను. అందుకే మీరు అలా ఫ్రీగా ఉన్నారు. సార్ నీళ్ళ సంగతి అడగండి. అది సరిగాని కనీసం నేలకి తొట్లైనా కడతారా, లేకపోతే ఎవరి సొంత ఆడే నీళ్ళు తెచ్చుకోవాలా? ఊరుకోండి, తొట్టి గిట్టి అంటారు గ్రాండ్ గా చేస్తుంటాను. ఒక స్టీల్ క్యాన్ స్టూల్ మీద పెట్టి దానికి చైన్ కట్టి చివరి గ్లాస్ ముడేస్తాం. చెయ్యినికి 3 గ్లాస్ ఎలా సార్? ఏమండోయ్, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది అందరికీ సమానంగా ఉండేలా చూడడం కాలనీ సెక్రటరీగా నా బాధ్యత. అభ్యంతరం అనుకున్న వాళ్ళు బిస్లరీ బాటిల్లో తెచ్చుకుంటారు, స్టీల్ క్యాన్లో తెచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. సెక్రటరీ గారు చెప్పింది కరెక్ట్. కానీ ఏమండోయ్, బ్లాక్ బోర్డ్ మాత్రం ఫస్ట్ క్లాస్ పెట్టాలి. అదెందుకండి సార్? అప్పుడే కదా ఎవడొచ్చాడు ఎవడు రాలేదు లెక్క తెలుస్తుంది. వచ్చినాడు వస్తాడు, అయిపోయినాడు పోతాడు, దానికి లెక్క ఎందుకండి? చూడండి, దేనికైనా ఒక డిసిప్లిన్ ఉండాలి. అంతెందుకు, వీళ్ళిద్దరూ లేడీ టీచర్ని పెడదాం, నేను ఒప్పుకోలేదు. బతికిచ్చారు, మాకు టీచర్నే పెడదాం. మళ్ళీ ఆడెందుకండి? దీనికి టీచరు ట్రైనింగ్ ఎందుకండి? దానికి అదే వచ్చినప్పుడు వచ్చేస్తుంది కదా. దానికి అదే వస్తే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇదిగో ఈ మాటలు అనవసరం అండి, మీరు ఏమని చేసుకోండి. తలుపులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టాలండి. తలుపులే లేవు. తలుపు లేదా? తలుపు లేకుండా అక్కడలా కూర్చుంటారండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఎవరికి మాత్రం ఏముంటాయి? అట్లా కాదు కానండి, అసలు మ్యాటర్ ఏంటంటే కొంచెం ఒంటరిగా ప్రశాంతంగా. అంత ఒంటరితనం ప్రశాంతత కావాలనుకుంటే డబ్బు పెట్టి ట్యూషన్ పెట్టుకోమనండి. చూసినా దీనికి ట్యూషన్ ఎందుకంటే? సరే ఉండరా, నేను మాట్లాడతాను. ఏమంటే సెక్రటరీ గారు, ఒకేసారి 25 మంది పక్కన కూర్చోవడం అన్నారు. అవును. గ్లాస్ కు చైన్ కడతానన్నారు. Yes. బ్లాక్ బోర్డు అన్నారు. ట్యూషన్ కి మ్యాచ్ పెడతాన్నారు. ఆఖరికి తలుపులు కూడా లేవన్నారు. ఎట్లాంటి దిక్కుమాల రూల్స్ తో కట్టించుకున్నటువంటి టాయిలెట్లు మాకు అక్కడ. టాయిలెట్ అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది స్కూల్ గురించి కాదు. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో అరే ఎవడో నా బొమ్మ వేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రానిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసలే జాను 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 అందు కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని నీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవుదాంలో క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవరు రావడు? దుష్యంతుడు సార్. వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి లేవని చెప్పాను కదా వీళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తానో చూడు. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, గట్టిగా లాగాడు, అయినా రాలా. మళ్ళీ లాగాడు, బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి, జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. ఆ బలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు, అయినా రాలా. చూడు కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది.
10,120 అమ్మా నా బతుకు తగలయ్యా, నేను కావాలండి మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వద్దమ్మా, ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేను ఏమన్నా చేయడానికి పని చేశానా? ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? దుర్ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. ఆ మాట నమ్మమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.